Hello, friends. Very good morning. Happy Saturday to all of you. Note down this number of our institute. ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సి, క్యాట్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ గ్రూప్స్. గ్రూప్స్లో గ్రూప్ 1 ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి. గ్రూప్ 1కి కోర్స్ లాంచ్ చేయలేదు, అతి త్వరలో చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నెంబర్ ఇవ్వచ్చు, ఆ నెంబర్కి కాల్ చేసి. So let's begin today's editorial. The title says helpful pause. పాజ్ అంటే టెంపరీ బ్రేక్. ఒక పని నుంచి మనం కొంతసేపు ఆగామనుకోండి, పాజ్ అని చెప్పి అంటాం. హెల్ప్ఫుల్ అంటే సహాయపడేలాగా. సో ఎవరు పాజ్ చేశారు? When the government and the farmers restart talks, the Supreme Court must step back. విషయం ఏంటి అంటే ఫార్మర్స్ యాజిటేషన్ చేస్తున్నారు. ఎందుకు యాజిటేషన్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం 3 ఫార్మ్ బిల్స్ని తీసుకొచ్చింది, చట్టాలను తీసుకొచ్చింది. ఆ 3 చట్టాలకి వ్యతిరేకిస్తూ వాటిని మీరు కంప్లీట్‌గా రద్దు చేయాలి అని చెప్పి రైతులు, ఎస్పెషల్లీ హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు గత నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి నిరసన వ్యక్తపరుస్తున్నారు. శాంతియుతంగానే నిరసన వ్యక్తపరుస్తున్నారు. గవర్నమెంట్‌కి మరియు రైతులకి మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. కానీ చర్చలు అనుకున్నంతగా సక్సెస్‌ఫుల్ కావట్లేదు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పిందంటే ఒక 18 నెలల పాటు ఈ చట్టాలను మేము రద్దు చేస్తాము అనట్లేదు, సస్పెండ్ చేస్తాం. టెంపరరీగా వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుతామని చెప్పింది. ఆ టెంపరరీగా ఆపడమే పాజ్. అందుకనే పాజ్ అనే పదం ఇక్కడ వాడారు. సో మీరు ఈ ఫార్మ్ లాస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే చెక్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో డిస్క్రిప్షన్ చూడండి. నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో 3 గురించి డీటెయిల్డ్‌గా చెప్పాను. ఆల్ అబౌట్ అగ్రి బిల్స్ 2020 అని చెప్పాను. సో మన ఈ వీడియో డిస్క్రిప్షన్ మీరు చూస్తే దాంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ చూస్తే ఒక 15 నిమిషాల వీడియో ఉంటుంది. 15 నిమిషాల వీడియోలో ఏ చట్టాలు తీసుకొచ్చింది ప్రభుత్వం, అది ప్రభుత్వం ఏ దృష్టిలో తీసుకొచ్చింది, రైతులు ఏ ఏ రకంగా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిన తర్వాత ఎడిటోరియల్ ఒకసారి చదివితే హెల్ప్ అవుతుంది. When the government and the farmers restart talks, చర్చలు మళ్ళీ మొదలుపెట్టినప్పుడు కదా, ద సుప్రీం కోర్ట్ మస్ట్ స్టెప్ బ్యాక్. సుప్రీం కోర్టు వెనకడుగు వేయాలి అంటున్నారు. సుప్రీం కోర్టు వెనకడుగు వేయడం ఏంటి? బేసికల్‌గా సుప్రీం కోర్ట్ ఈ మధ్యన ఏం చెప్పిందంటే ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను. గవర్నమెంట్ అలా సైలెంట్‌గా ఉండడం కరెక్ట్ కాదు. గత నెల రోజులుగా ఎన్ని వేల మంది రైతులు నిరసన వ్యక్తపరుస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? చోద్యం చూస్తుందా? అని చెప్పి ఒక కమిటీ వేసేద్దాం. ఆ కమిటీ దీనిపైన ఏంటంటే డిస్కషన్ చేస్తుంది. దీనిపైన టెంపరరీగా సుప్రీం కోర్ట్ ఏమో స్టే చేసింది వాటిని. టెంపరరీగా స్టే చేసి కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ బట్టి వెళ్దాము. ఆ కమిటీ స్టడీ చేస్తుందని చెప్పి సుప్రీం కోర్ట్ మధ్యలో ఇంటర్వ్యూన్ అయింది. సుప్రీం కోర్ట్‌ని ఇన్వాల్వ్ అవ్వమని ఎవరు చెప్పలేదు. వీళ్ళు కూడా కేసులు వేయలేదు. అయినా సరే ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ప్రభుత్వమే ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వము, రైతులు చర్చలు చేసుకుంటాయి. సుప్రీం కోర్ట్ వెనక్కి వెళ్ళిపోవాలి, మధ్యలో దూరకూడదు అని ఈ స్టేట్మెంట్ చెప్తోంది. The center's offer to suspend for 18 months the implementation of the 3 laws that are at the heart of the farmers' unrest is a conciliatory gesture. సెంటర్ ఆఫర్ చేసింది. ఏమని ఆఫర్ చేసింది? టు సస్పెండ్ ఫర్ 18 మంత్స్. 18 మంత్స్ సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ అంటే టెంపరరీగా ఆపడం. దేన్ని? ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 3 లాస్. ఈ 3 చట్టాలని ఇంప్లిమెంట్ చేయడాన్ని 18 నెలల పాటు మేము సస్పెండ్ చేస్తాము, టెంపరరీగా పాజ్ ఇస్తామని చెప్పి సెంటర్ ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో, ఎటువంటి లాస్ ఇవి? దట్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఫార్మర్స్ అన్రెస్ట్. ఫార్మర్స్ యొక్క అన్రెస్ట్ అంటే నిరసన, ఒక రకమైన ఇబ్బంది. వాళ్ళ యొక్క వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తపరుస్తున్నారు అంటే ఈ చట్టాల కోసమే. ఇలాంటి చట్టాన్ని 18 నెలల పాటు సస్పెండ్ చేస్తామని చేసిన సెంటర్ యొక్క ఆఫర్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ ఎ కన్సిలియేటరీ జెస్చర్. కన్సిలియేటరీ అంటే ప్రాబ్లమ్స్‌ని రిజాల్వ్ చేసి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసే ప్రయత్నాన్ని కన్సిలియేటరీ అంటారు. ఓకే. కన్సిలియేటరీ అంటే మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఫ్రెండ్లీ రిలేషన్. ఫ్రెండ్లీ రిలేషన్ కోసం చేసే ప్రయత్నం కన్సిలియేటరీ. ఓకే. ఇఫ్ యూ రికన్సైల్ విత్ సమ్‌వన్ అంటే అర్థం ఏంటి? రీకన్సైల్, ఈ పదం కూడా చూడండి. రీకన్సైల్ అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్ లేని వాళ్ళతో ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం. లేదా ఒకప్పుడు నీ ఫ్రెండే, మధ్యలో గొడవలొచ్చి విడిపోయావు. మళ్ళీ ఇఫ్ యూ రికన్సైల్ విత్ హిమ్, దట్ మీన్స్ ఇంతకు ముందు ఉన్న గొడవల్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్ అవ్వడం. టు బికమ్ ఫ్రెండ్స్ అగైన్ అనే మీనింగ్ వస్తుంది. కన్సిలియేటరీ అన్నా కూడా అర్థం అదే. డిఫరెన్సెస్ మర్చిపోయి మళ్ళీ మంచిగా కలిసేలాగా ఒక జెస్చర్ అంటే ప్రభుత్వం తీసుకున్న ఒక యాక్షన్. ఓకే. ప్రభుత్వం తీసుకున్న ఒక యాక్షన్. అది ఎటువంటి యాక్షన్? కన్సిలియేటరీ యాక్షన్. అది దాని యొక్క మీనింగ్.
ఓకే, సింబాలిక్గా అని మనం చెప్పొచ్చు ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ అది. It is regrettable that the farmers protesting against the laws that encourage market forces in the sector have rejected the government offer. సమస్య ఏంటి? ప్రభుత్వం ముందుకొచ్చింది. 18 నెలల పాటు సస్పెండ్ చేస్తామని కూడా మాటిచ్చింది. అయినప్పటికీ కూడా రైతులు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ రిగ్రెటబుల్. అది బాధపడదగ్గ విషయం. మనం బాధపడదగ్గ విషయం. రేపు పొద్దున పశ్చాత్తాపపడే విషయం. రిగ్రెట్ అంటే పశ్చాత్తాపం. అంటే ఏదన్నా తప్పు చేసిన తర్వాత మనం బాధపడితే రిగ్రెట్ అయ్యాం అంటాం. ఇట్ ఈస్ రిగ్రెటబుల్ అంటే ఒక రకంగా బాధపడే విషయం ఇది, పశ్చాత్తాపపడే విషయం ఇది అంటున్నారు. ఏ విషయం? దట్ ద ఫార్మర్స్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ ద లాస్. చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెస్టింగ్ అంటే అర్థం ఏంటి? నిరసన వ్యక్తపరచడం. రైట్? దట్ ఎంకరేజ్ మార్కెట్ ఫోర్సెస్ ఇన్ ద సెక్టర్. మార్కెట్ ఫోర్సెస్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న చట్టాలకి వ్యతిరేకంగా ఫార్మర్స్ చేస్తున్నారు. మార్కెట్ ఫోర్స్ అంటే ప్రైవేటైజేషన్ జరుగుతుంది, అంటే ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ అవుతుంది. మీకు ఫార్మ్ లాస్ గురించి అవగాహన ఉంటే ఇది అర్థమవుతుంది, అవగాహన లేకపోతే అర్థం కాదు. యాక్చువల్గా 3 చట్టాల గురించి డీటెయిల్గా చెప్పాను వీడియోలో, ఒకసారి మళ్ళీ చూడండి. ఈ మార్కెట్ ఫోర్సెస్ని ఎంకరేజ్ చేసే చట్టాలకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తున్న రైతులు గవర్నమెంట్ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మీరు మొత్తం రద్దు చేసేయండి, 18 నెలల పాటు సస్పెండ్ చేయడం కాదు, అసలు మొత్తం రద్దు చేసేయండి. మీరు రద్దు చేసేంత వరకు మేము నిద్రపోము, మేము ఊరుకోము, మేము ఒప్పుకోము అని చెప్పి ఫార్మర్స్ అంటున్నారు. దే హ్యావ్ బీన్ డిమాండింగ్ ద రిపీల్ ఆఫ్ ద 3 laws అండ్ ఎ లీగల్ గ్యారంటీ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్. వాళ్ళు ఏం అడుగుతున్నారు? 3 చట్టాలని రిపీల్ చేసేయండి. రిపీల్ అంటే రద్దు. రిపీల్ చూడండి, రిసెండ్, ఈ పదాలన్నిటికీ మీనింగ్ ఏంటి? రద్దు. రిపీల్. ఓకే, అలాగే యానల్, అన్నిటికీ మీనింగ్ ఏంటి? రద్దు చేసేయడం అనమాట. ఈ మూడింటిని రద్దు చేయండి, మరియు ఏ లీగల్ గ్యారంటీ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్. వాళ్ళు పండిస్తున్న పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఎంఎస్పి, కనీస మద్దతు ధర అంటాం తెలుగులో. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సోయింగ్ సీజన్ అంటే నాట్లు వేయడానికి ముందే మేము ఈ సంవత్సరం ఇంత ధరకి కొంటాము గోధుమల్ని, ఇంత ధరకి ధాన్యాన్ని కొంటామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. దాన్ని బట్టి మనకి వర్కౌట్ అవుతుందా లేదని లెక్కలు వేసుకొని రైతులు పంట పండించడం మొదలు పెడతారు. అయితే దానికి లీగల్ గ్యారంటీ లేదు. అంటే దాని వెనకాల ఏమీ చట్టం లేదు. ప్రభుత్వం 1960s నుంచి 70s నుంచి ఈ పని చేస్తోంది. కానీ దానికి చట్టబద్ధత అనేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్, రైతులు ఏమంటున్నారు? లీగల్ గ్యారంటీ ఇవ్వండి. మీరేమో సైలెంట్‌గా ప్రైవేట్ ఫోర్సెస్‌ని ఎంటర్ చేస్తున్నారు. తర్వాత మెల్లగా మీరు మార్కెట్ నుంచి పర్చేజ్ చేయడం మానేసి ప్రైవేట్ వాళ్ళకే అమ్మేసుకోండి అని చెప్పడం మొదలు పెడతారు. రైతులు నష్టపోతారు అప్పుడు. సో ప్లీజ్ గివ్ అస్ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్పీ అని చెప్పి రైతులు అడుగుతున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు కన్సీడ్ దీస్ డిమాండ్స్. గవర్నమెంట్ హ్యాస్ రిఫ్యూజ్డ్ అంటే ఒప్పుకోలేదు. దేన్ని ఒప్పుకోలేదు? టు కన్సీడ్. కన్సీడ్ అంటే ఇక్కడ యాక్సెప్ట్. ఈ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. బట్ ఇట్స్ విల్లింగ్నెస్ టు పుట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాస్ ఈజ్ అ రైట్ స్టెప్ దట్ కుడ్ లీడ్ టు ఎ వైబుల్ రిఫార్మ్ ప్యాకేజ్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టర్. రైతులు అడిగిన డిమాండ్ని గవర్నమెంట్ ఒప్పుకోలేదు. గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ని రైతులు యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బట్ ఇట్స్ విల్లింగ్నెస్. ఇట్స్ అంటే ఎవరిది? గవర్నమెంట్ యొక్క విల్లింగ్నెస్. విల్లింగ్నెస్ అంటే ఇంట్రెస్ట్ చూపడం. ఏ విషయంలో? టు పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్. దేన్ని పోస్ట్ పోన్ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది? విల్లింగ్నెస్ చూపుతుంది. ఇంప్లిమెంటేషన్. ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా 18 నెలల పాటు మేము పోస్ట్ పోన్ చేస్తాము అని ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ముందుకు రావడం ఏదైతే ఉందో ఈజ్ ఎ రైట్ స్టెప్. అది కరెక్ట్ స్టెప్. అది దట్ కుడ్ లీడ్ టు ఎ వైబుల్ రిఫార్మ్ ప్యాకేజ్. వైబుల్ అంటే ప్రాక్టికల్, వర్కౌట్ అయ్యేలాగా. ఓకే, రిఫార్మ్ ప్యాకేజ్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్కి ఒక 18 నెలల పాటు ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా ఆగుతాము. ఈ 18 నెలల్లో ఏం జరగొచ్చు? రైతులకి, గవర్నమెంట్‌కి అందరికీ ఆమోదయోగ్యమైనట్టు రైతులు కూడా యాక్సెప్ట్ చేసేలాగా ఒక మంచి రిఫార్మ్ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. రిఫార్మ్స్ అనేవి నెసెసరీ. అయితే అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రభుత్వం అనుకుంటుంది నేను తీసుకొచ్చిన దానివల్ల రైతులకు ఉపయోగపడుతుందని. కానీ రైతులు అనుకుంటున్నారు దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని. సో రైతులకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే పని ప్రభుత్వం చేయాలి. ఈ 18 నెలల సమయం తీసుకోవడం వల్ల అలా చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి వస్తుంది, రైతులకు కూడా వస్తుంది. కాబట్టి అదొక మంచి స్టెప్పే అని చెప్తున్నారు. వయబుల్ అంటే ప్రాక్టికల్, వర్కౌట్ అయ్యేలాగా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను. ఫీజిబుల్ అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు. మీరు రూపాయి వడ్డీకి అప్పు తెచ్చి బిజినెస్ పెట్టారనుకోండి, మీకు ఎంత లాభం రావాలి దానిపైన? మీకు మళ్ళీ 10 పైసలు వడ్డీ వచ్చిందనుకోండి, రూపాయి రాకుండా 90 పైసలు వచ్చిందనుకోండి మీకు లాభం. అప్పుడు ఏమవుతుంది? మీ వడ్డీ చెల్లింపులు కూడా మీరు చేయలేరు. మీరు రూ. 1,00,000 తెచ్చారు. రూ. 1,00,000 పైన రూ. 10,000 వడ్డీ కట్టాలి.
ఆ ₹1,00,000 పెట్టి బిజినెస్ చేస్తే మీకు 9,000 లాభం వచ్చింది. మరి 9,000 లాభంతో మీరు ఎలాగా 10,000 బిల్లు 10,000 వడ్డీ కడతారు? కట్టలేరు కదా! సో, యూ కెన్ సే ద బిజినెస్ ఈస్ అన్‌వయబుల్. వయబుల్ కాదు. వర్కౌట్ అవ్వదు. అలాగే మీరు రూపాయి వడ్డీకి తీసుకొచ్చారు. రూపాయన్నర వర్కౌట్ అవుతుంది. అంటే ₹1,00,000 పెట్టి బిజినెస్ పెడితే ₹10,000 మీరు ₹12,000 10% కాదు. ₹12,000 మీరు వడ్డీ ఇవ్వాలి. ₹12,000 వడ్డీ ఇవ్వాల్సొస్తే మీకేమో ₹18,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. 18,000 ప్రాఫిట్ వచ్చింది. 12,000 రెంట్‌కి వడ్డీ కట్టేసినా ఇంకా 6,000 మిగులుతాయి. అప్పుడు ఇది వయబుల్ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. అంటే ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయ్యేదాన్ని వయబుల్ అంటాం. ఫీజిబుల్ వర్కౌట్ అవుతుంది. ఆ పదం మీరు గుర్తుపెట్టుకోండి. సో, వయబుల్ రిఫార్మ్ ప్యాకేజ్ ఫర్ ది అగ్రికల్చర్ సెక్టర్. A toxic combination of the center's intransigence, ignorance, and insensitivity led to the current flare-up. టాక్సిక్ అంటే హానికరమైన, మనకి చెడు చేసేలాగా టాక్సిక్ కెమికల్స్ అంటారు చూడండి. ఏ టాక్సిక్ కాంబినేషన్ ఆఫ్ ఏంటి ఆ కాంబినేషన్ ఆఫ్ సెంటర్స్ ఇంట్రాన్సిజెన్స్ అంటే ఒక రకంగా మొండితనం. రిఫ్యూజల్ టు చేంజ్ వన్స్ వ్యూస్, మన ఆలోచన విధానాన్ని మార్చుకోకపోవడం, ఇష్టపడకపోవడం, దేన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, దాన్ని ఇంట్రాన్సిజెన్స్ అంటాం. అండ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్సెన్సిటివిటీ. అర్థమవుతుందా? టాక్సిక్ కాంబినేషన్ ఆఫ్ సెంటర్స్ ఇంట్రాన్సిజెన్స్, ఇగ్నోరెన్స్ అండ్ ఇన్సెన్సిటివిటీ. ఈ 3 కూడా. ఇగ్నోరెన్స్ అంటే రైతుల యొక్క సమస్యలపైన అవగాహన లేకుండా ఉండడం. ఇన్సెన్సిటివిటీ ఒకవేళ తెలిసినా వాటిని పట్టించుకోకపోవడం. దాన్ని ఇన్సెన్సిటివిటీ అంటాం. ఇఫ్ యూ ఆర్ సెన్సిటివ్ టు సమ్‌వన్, వాళ్ళ పెయిన్‌ని నువ్వు చూస్తావు, అయ్యో పాపం అనుకుంటావు. ఇఫ్ యూ ఆర్ ఇన్సెన్సిటివ్ పట్టించుకోవు. వాళ్ళు అలాగే అంటారులే అని వదిలేస్తాం. దట్ ఈస్ ఇన్సెన్సిటివిటీ. ఇగ్నోరెన్స్ అంటే నిజంగా ఉన్న సమస్యల గురించి అవగాహన లేకుండా ఉండడం. ఇంట్రాన్సిజెన్స్ అంటే మన వ్యూస్‌ని మార్చుకోకపోవడం. గవర్నమెంట్‌కి ఒక వ్యూ ఉంది. రైతులు ఇన్ని చెప్తున్నా సరే గవర్నమెంట్ తన వ్యూని మార్చుకోవట్లేదు. మొండిగా ఉంటుంది. సో, ఈ 3 కూడా లెడ్ టు ద కరెంట్ ఫ్లేర్ అప్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ రావడానికి ఆ 3 కారణమయ్యాయి. రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు రావడానికి, రైతులకి, గవర్నమెంట్‌కి మధ్యలో ఈ డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఏంటి? ఈ సడెన్‌గా ఈ వైలెంట్ ఔట్ బర్స్ట్ రావడానికి, ఈ నిరసన వ్యక్తపరచడానికి. ఫ్లేర్ అప్ అంటే అర్థం అది. సడెన్ అక్కరెన్స్ ఆఫ్ వైలెన్స్ ఆర్ ఔట్ బర్స్ట్, ప్రొటెస్ట్ ఇలాగనమాట. దీనికి కారణం ఈ మూడింటి యొక్క కాంబినేషన్. దట్ ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టర్ రిక్వైర్స్ రిఫార్మ్స్ ఈజ్ నాట్ ఇన్ డిస్ప్యూట్. ఇండియా యొక్క అగ్రికల్చర్ సెక్టర్‌కి రిఫార్మ్స్ రావాలి, రిఫార్మ్స్ అవసరం అనేది డిస్ప్యూట్‌లో లేదు. అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. నోబడీ డిస్ప్యూట్స్ దట్. ఎవ్రీబడీ యాక్సెప్ట్స్ ఇట్. దాన్ని ఎవరు విరోధించట్లేదు, విభేదించట్లేదు. ద ఛాలెంజ్ ఈజ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద వయబుల్ మెజర్స్ ఫ్రమ్ ద ఎకనామిక్, ఎన్వైరన్మెంటల్ అండ్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్స్ అండ్ బిల్డింగ్ ఎ వైడ్ పొలిటికల్ అగ్రీమెంట్ ఫర్ దెమ్. ప్రాబ్లమ్ ఎక్కడుంది? మన అగ్రికల్చర్ సెక్టర్ బాలేదు, దానికి రిఫార్మ్స్ రావాలి అని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఛాలెంజ్ ఎక్కడుందంటే వయబుల్ మెజర్స్ ఏంటి? ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయ్యే చర్యలేంటి? ఏ రకంగా చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి? ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎకనామిక్, ఎన్వైరన్మెంటల్ అండ్ సైంటిఫిక్. సైంటిఫిక్ గాను, ఎకనామికల్ గాను, ఎన్వైరన్మెంటల్ గాను 3 పర్స్పెక్టివ్స్‌లో కూడా వయబుల్ అయ్యే మెజర్స్ ఏంటి? రైతులకి న్యాయం చేసే మెజర్స్ ఏంటి? అనే విషయంలో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది అసలు ఛాలెంజ్. రైట్. అండ్ బిల్డింగ్ ఎ వైడ్ పొలిటికల్ అగ్రీమెంట్ ఫర్ దెమ్. ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. గవర్నమెంట్ వీటన్నిటిని ఆలోచించే కొన్ని 3 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. చాలా సమస్యలు మేము ఐడెంటిఫై చేసాము. ఆ సమస్యలన్నిటికి పరిష్కారం చేయడానికి ఇదే సొల్యూషన్ అని చెప్పి గవర్నమెంట్ ఏమో ఐడెంటిఫై చేసి 3 చట్టాలు తీసుకొచ్చింది. సమస్య ఎక్కడ జరిగింది? బిల్డింగ్ వైడ్ పొలిటికల్ అగ్రీమెంట్ ఫర్ దెమ్. పొలిటికల్‌గా అన్ని రాజకీయ పార్టీలని ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం గవర్నమెంట్ చేయలేదు. అర్థమవుతుందా? పొలిటికల్ అగ్రీమెంట్ అనేది కావాలి. అన్ని రాజకీయ పార్టీలని, ప్రజలని, అందరిని, నిపుణులని అందరికీ కూడా వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, డిబేట్లు చేసి, చర్చలు చేసి, వాటి యొక్క మంచిని వాళ్ళలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అలా చెయ్యడం అనేది పెద్ద ఛాలెంజ్. అది చేయలేకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి ఫ్లేర్ అప్‌కి కారణం అయిపోయింది. అర్థమవుతుందా? ఛాలెంజ్ అనేది ఐడెంటిఫై చేయడం ఒకటి, ఐడెంటిఫై చేసిన మెజర్స్‌ని పొలిటికల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడం. అందరికి ఏకాభిప్రాయం ఇది మంచిదే అని చెప్పి అందరిని ఒప్పించడం కూడా ఇంపార్టెంటే. అది పెద్ద ఛాలెంజ్. ద గవర్నమెంట్ హాస్ నౌ షోన్ విజ్డమ్ అండ్ సగాసిటీ బై ఆఫరింగ్ టు స్టార్ట్ కన్సల్టేషన్స్. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఓకే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమో అవసరమైన నెసెసరీ విజ్డమ్‌ని చూపిస్తుంది. ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. రైట్. విజ్డమ్‌ని చూపిస్తుంది. అంటే ఆ జ్ఞానాన్ని, బుద్ధిని ఇప్పుడు చూపిస్తుంది. బై ఆఫరింగ్ టు స్టార్ట్ కన్సల్టేషన్స్. సరే కన్సల్టేషన్స్ మొదలు పెడదాం. చర్చలు జరుపుదాం. మాట్లాడదాం. మీ సమస్యలేంటో మేము తెలుసుకుందాం. తెలుసుకొని సాల్వ్ చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ముందుకొస్తుంది. ఫార్మర్ షుడ్ నౌ నాట్ అలో దేర్ మాక్సిమలిజం టు అబ్స్ట్రక్ట్ ద పాత్ టు ఎన్ అగ్రీమెంట్. గవర్నమెంట్ ఇప్పుడు ఎలాగో ముందుకొచ్చింది.
ఒక 18 నెలల పాటు చట్టాలను కూడా సస్పెండ్ చేస్తానని చెప్పి అంటోంది. మరి గవర్నమెంట్ తన తప్పు తాను ఒక రకంగా తెలుసుకొని పొలిటికల్ కన్సెన్సస్ బిల్డ్ చేయకుండా చట్టాలు తీసుకురావడం వల్ల ఏమవుతుందనేది ఇదొక ఎగ్జాంపుల్. పక్కకి వెళ్లి గవర్నమెంట్ టైమ్ ఇస్తున్నప్పుడు మరి ఫార్మర్స్ ఏం చేయాలి? దే షుడ్ నౌ నాట్ అలో దేర్ మాక్సిమలిజం. మాక్సిమలిజం అంటే అర్థం ఏంటంటే, ఒక సింగిల్ మేమిప్పుడు నిరసన చేస్తున్నాం. మేము అనుకున్నదంతా అయిపోవాలి అనే బిహేవియర్. అర్థమవుతుందా? నేను నిరసన చేశాను. మేమేం కోరుకుంటున్నాం? మీరు 3 చట్టాలు రద్దు చేయాలని కోరుకుంటున్నాం. 3 చట్టాలు రద్దు చేస్తేనే మేము పని ఆపుతాము. లేకపోతే చెయ్యము. అంటే ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. జనరల్‌గా ఏంటంటే నిరసన యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? మనం పెయిన్ భావిస్తున్నాం అనే విషయం ఎదుటివాడికి తెలియాలి. ఓకే. ఎదుటివాడికి తెలిసేలాగా చేయడం. అది మెయిన్ ఆబ్జెక్టివ్. అంతేగాని మనం అనుకున్నదే అయిపోవాలి అనేది కాదు గదా! మనం 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 ఒక అడుగేస్తే గవర్నమెంట్ ఇంకో అడుగెయ్యాలనేది మన ఎక్స్‌పెక్టేషన్. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక అడుగేసింది. 18 నెలల పాటు సస్పెండ్ చేస్తానంటోంది. అయినా సరే రైతులు మాకవేం వద్దు 3 రద్దు చేయండి. అయినా సరే మాకవేం వద్దు 3 రద్దు చేయండి అంటున్నారు. గవర్నమెంట్ ఆలోచన ఎలా ఉంటుంది? ఇప్పుడు రద్దు చేసేసిందనుకోండి రైతులు చెప్పింది విని, రేపు పొద్దున ప్రతివాడు మొదలు పెడతాడు. గవర్నమెంట్ ఏ చట్టం తీసుకొచ్చినా ఒక నెల రోజులు నిరసన చేస్తే గవర్నమెంట్ రద్దు చేసేస్తుంది అనే ఆలోచన ఇట్ బికమ్స్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్. సో, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వాళ్ళు రద్దు చేయరు. చేశారు అంటే ఇంక అదొక బ్యాడ్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని గవర్నమెంట్ చేయదు. రైతులు కూడా ఒక అడుగు తగ్గితే తప్పు లేదు. మనం ఇంతగా నిరసన వ్యక్తపరిచాం కాబట్టే గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ తగ్గింది. 18 నెలల పాటు సస్పెండ్ చేసింది. మన మన బాధలు వింటానని చెప్పి అంటోంది అనే వ్యూలో ఒక స్టెప్ తగ్గితే బావుంటుంది. కానీ తగ్గకుండా వాళ్ళు మాక్సిమలిజం చూపుతున్నారు. మాక్సిమలిజం అంటే అర్థం ఏంటి? ఎక్సెస్. దే హావ్ ఎ టెండెన్సీ టువర్డ్స్ ఎక్సెస్. అనుకున్నంత అయిపోవాలి. మేము రద్దు చేయమన్నాం రద్దు చేసేయాలి అనే టెండెన్సీ చూపుతున్నారు అని ఇందులో రాశారు. ఆ మాక్సిమలిజం అనేది దాన్ని పక్కన పెట్టాలి. దే షుడ్ నాట్ అలో దేర్ మాక్సిమలిజం టు అబ్స్ట్రక్ట్ ద పాత్ టు ఎన్ అగ్రీమెంట్. అగ్రీమెంట్ అవ్వకుండా ఈ మాక్సిమలిజం అనేది అడ్డొచ్చేస్తుంది. మేము అనుకున్నదే అవ్వాలి. మేము అడిగిన ప్రతీదీ జరగాలి అనే ఈ తత్వం అనేది అగ్రీమెంట్ రాకుండా అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ లేట్ థాన్ నెవర్. బెటర్ లేట్ థాన్ నెవర్. అర్థమవుతుందా? ఇలా కొంచెం లేట్‌గానైనా మనం అనుకున్న మాట అయితే మంచిది కదా! పూర్తిగా అవ్వకపోయేదానికంటే అనే రకంగా రైతులు ఆలోచించాలి అని ఈ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ బెటర్ లేట్ థాన్ నెవర్. కొంచెం లేట్ అయితే అవ్వని. పూర్తిగా అవ్వకపోవడం కంటే అది బెటరే కదా! అనే యాటిట్యూడ్‌తో రైతులొస్తే బావుంటుందనేది ఇక్కడ ఉద్దేశం. By creating an environment of trust with the aggrieved farmers, the government can reclaim its authority and role. ఓకే. రైతులకి ఒక ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని మనం నమ్మవచ్చు అనే ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడం ద్వారా ఎవరితో? విత్ అగ్రీవ్డ్ ఫార్మర్స్. అగ్రీవ్డ్ అంటే గ్రీవెన్స్ ఫీల్ అవుతున్న వాళ్ళు. హూఎవర్ ఈస్ ఫీలింగ్ గ్రీవెన్స్, పెయిన్, బాధ ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళని అగ్రీవ్డ్ ఫార్మర్స్ అంటారు. గ్రీఫ్ అంటే బాధ. గ్రీవెన్స్ అంటే కూడా బాధే. అగ్రీవ్డ్ అంటే బాధపడుతున్న, సఫర్ అవుతున్న, పెయిన్ ఫీల్ అవుతున్న, ఇబ్బందులు ఫీల్ అవుతున్న ఫార్మర్స్, రైతులు. వాళ్ళకి ఒక ట్రస్ట్, ప్రభుత్వాన్ని నమ్మవచ్చు అనే ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి గవర్నమెంట్. అలా క్రియేట్ చేయడం ద్వారా ద గవర్నమెంట్ కెన్ రీక్లెయిమ్ ఇట్స్ అథారిటీ అండ్ రోల్. గవర్నమెంట్ తన రోల్‌ని, తన అథారిటీని మళ్ళీ క్లెయిమ్ చేసుకోగలుగుతుంది. గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? చట్టాలు చేయడం, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అదంతా. అలాగే అథారిటీ, ప్రభుత్వం అంటేనే ప్రజలందరూ కూడా ఒక అథారిటేటివ్ ఆర్గనైజేషన్‌గా చూస్తారు. మన కోసం అయినప్పటికీ గవర్నమెంట్ మన కోసం చేస్తుందని దాని అథారిటీని గౌరవిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీని రైతులు గౌరవించట్లేదు. మీరు మాకు మంచి చేయట్లేదు. మీరు మా నమ్మకాన్ని కోల్పోయారని చెప్పి నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడైతే అలాంటి ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ అవుతుందో, సరే ప్రభుత్వం మన కోసమే పనిచేస్తుంది అని ఎప్పుడైతే నమ్ముతారో, గవర్నమెంట్ కెన్ రీక్లెయిమ్ ఇట్స్ అథారిటీ అని అర్థం. ఫర్దర్ కన్సల్టేషన్స్ మస్ట్ బి త్రూ ఎ గవర్నమెంట్ లెడ్ పొలిటికల్ ప్రాసెస్. ఈ తర్వాత 18 నెలల పాటు సస్పెండ్ చేయడం అనే నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కన్సల్టేషన్స్ రైతులకి మరియు ప్రభుత్వానికి మధ్యలో జరిగే కన్సల్టేషన్స్, చర్చలు ఏవైతే ఉంటాయో మస్ట్ బి త్రూ ఏ గవర్నమెంట్ లెడ్ పొలిటికల్ ప్రాసెస్. గవర్నమెంట్ ఒక ప్రాపర్ పొలిటికల్ ప్రాసెస్‌ని ఇన్‌స్టిట్యూట్ చేయాలి. వాటి ద్వారా కన్సల్టేషన్స్ అనేవి జరగాలి. అండ్ ద సుప్రీం కోర్ట్ విచ్ హస్ అస్యూమ్డ్ అన్ అన్‌వారంటెడ్ రోల్ ఫర్ ఇట్‌సెల్ఫ్ మస్ట్ స్టెప్ బ్యాక్. మధ్యలో దూరిపోయిన సుప్రీం కోర్ట్, అన్‌వారంటెడ్ అంటే మనం కోరుకోనిది, మనం అడగంది. రైతులు అడగలేదు, గవర్నమెంట్ అడగలేదు. సుప్రీం కోర్ట్ తనంతట తానే వచ్చేసింది. సంథింగ్ దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. మధ్యలో కోర్టులు దూరాల్సిన అవసరం లేదు, కానీ దూరిపోయింది. సో, అన్‌వారంటెడ్ రూల్, ఎవరు కోరుకోని, ఎవరు అడగని, నాట్ జస్టిఫైడ్, నాట్ ఆథరైజ్డ్ దూరాల్సిన అవసరం కూడా లేదు. అది జస్టిఫికేషన్ కూడా లేదు. తనకు తాను అలాంటి రోల్ తీసుకున్న సుప్రీం కోర్ట్ ఇట్ షుడ్ స్టెప్ బ్యాక్. వెనక్కెళ్ళిపోవాలి. లెట్ గవర్నమెంట్ అండ్ ఫార్మర్స్ డిసైడ్ ఫర్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళు డిసైడ్ చేస్తారు. మధ్యలో మీరు రావద్దు అనేది ఇక్కడొస్తుంది. యాస్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ పాయింటెడ్ ఔట్,
If the agitation can be ended with this concession from the government, it will be a victory for democracy. అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ఏమన్నారు, ఆయన పాయింట్అవుట్ చేశారు, ఏ విషయాన్ని పాయింట్అవుట్ చేశారు, ఇఫ్ ద అజిటేషన్ కెన్ బి ఎండెడ్ విత్ దిస్ కన్సెషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇక్కడ మీకు వొకాబులరీ చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెషన్? కన్సెషన్ అండ్ శాంక్షన్ రెండు ఇంపార్టెంట్ పదాలు. పొలిటికల్ సైన్సెస్లోనే, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనే ఎక్కువగా వాడతారు. కన్సెషన్ అంటే అర్థం ఏంటంటే, వెన్ యూ డిమాండ్ సంథింగ్, వాట్ యు గెట్ ఇన్ రిటర్న్ ఈజ్ కన్సెషన్. రైతులు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, మాకు రద్దు చేయండి, అది చేయండి, చేయండి, రకరకాల డిమాండ్స్ అడుగుతున్నారు. ఈ డిమాండ్ చేసినందుకు ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, 18 నెలల పాటు సస్పెండ్ చేస్తామని చెప్పింది. మరి అది కన్సెషనే కదా. సంథింగ్ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్ ఫర్ యువర్ డిమాండ్స్ ఈజ్ కాల్డ్ కన్సెషన్. శాంక్షన్ అంటే పెనాల్టీ, సంథింగ్ లైక్ ఎ పనిష్మెంట్ దట్ యు గెట్ ఇన్ రిటర్న్ ఫర్ సంథింగ్ యు హెవ్ డన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చేసిన ఒక తప్పుకి ప్రతిఫలంగా మీకు విధించే పనిష్మెంట్ పెనాల్టీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐక్యరాజ్య సమితి ఒక ట్రీటీ, ఐక్యరాజ్య సమితి వాళ్ళ ట్రీటీ ఏదో మనం సైన్ చేసాం అనుకోండి, ఒప్పందంలో ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఐక్యరాజ్య సమితి మన పైన శాంక్షన్స్ విధిస్తుంది, ఆంక్షలు విధిస్తుంది. అది పెనాల్టీ లాగా అనమాట. ఆంక్షలు ఏ రకంగా విధిస్తుంది, మనకి ఏమైనా ఫండింగ్ వస్తే ఆపడం కానీ, మనతో ట్రేడ్ రిలేషన్స్ కట్ చేసుకోమని వేరే వాళ్ళకి చెప్పడం కానీ, మనకి ఏదైనా సభ్యత్వం ఇవ్వకపోవడం కానీ, మన ఇంపార్టెన్స్ తగ్గించడం కానీ, ఏదో రకంగా వాళ్ళ చేతిలో ఉన్నవి ఏదో ఒకటి చేస్తారు. దాన్ని పెనాల్టీ అనొచ్చు, శాంక్షన్ అనొచ్చు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. కన్సెషన్ అంటే దానికి ఆపోజిట్. మనం చెప్పిన మాట విన్నందుకు మనం ఏదో ఒక ఎక్స్ట్రా ఇచ్చామనుకోండి, దాన్ని కన్సెషన్ అంటారు. ఆ రకంగా. అలాగే మనం డిమాండ్ చేసినందుకు మనకు తిరిగి ఏదన్నా గవర్నమెంట్ ఇచ్చిందనుకోండి, దాన్ని కన్సెషన్ అంటాం. ఇప్పుడు రైతులు చేసిన డిమాండ్కి ప్రతిఫలంగా గవర్నమెంట్ 18 నెలల పాటు సస్పెండ్ చేస్తామని వచ్చింది. ఇప్పుడు ఈ కన్సెషన్ దీన్ని ఉపయోగించి యాజిటేషన్, ఈ నిరసనని రైతులు ఆపగలిగితే, ఈ నిరసన దీని ద్వారా ఆపగలిగితే, ఇట్ విల్ బి విక్టరీ ఫర్ డెమోక్రసీ. అది ప్రభుత్వం యొక్క విక్టరీ లేదా రైతుల యొక్క విక్టరీ అని అనకూడదు. డెమోక్రసీ యొక్క విక్టరీ, ప్రజాస్వామ్యం యొక్క విక్టరీ. ప్రజాస్వామ్యం అనేది దేన్ని ప్రోత్సహిస్తుంది? ఓపెన్నెస్‌ని. ప్రజాస్వామ్యం అనేది క్వెషనింగ్‌ని, అకౌంటబిలిటీని ప్రోత్సహిస్తుంది. అంటే ఎవరైనా సరే, ఎవ్రీబడీ ఈజ్ అకౌంటబుల్. గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్. నేను గవర్నమెంట్‌ని నేను నచ్చినట్టుగా చేసుకుంటాను అనుకోవడానికి లేదు. తన నిరసన వ్యక్తపరిచే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన వ్యక్తపరిచినప్పుడు వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. విని తను చేయాల్సింది ఏదో చెయ్యాలి అని చెప్పి ప్రజాస్వామ్యం చెప్తుంది. ఇప్పుడు నిజంగానే ఇది విని గవర్నమెంట్ ఆపితే, తను ఎంతో కొంత ఒక స్టెప్ బ్యాక్ అయితే, అది ప్రజాస్వామ్యం యొక్క విక్టరీ కింద మనం చెప్పుకోవచ్చు. ద గవర్నమెంట్ షుడ్ డూ మోర్. కానీ గవర్నమెంట్ 18 నెలల సస్పెన్షన్‌తో ఆపకూడదు, ఇంకా చాలా చేయాలి. హరాస్మెంట్ ఆఫ్ ఫార్మర్ లీడర్స్ బై ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మస్ట్ ఇమీడియట్లీ స్టాప్. బేసికల్‌గా ఫార్మర్ లీడర్స్‌ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్‌తో హరాస్మెంట్ చేస్తోంది, దాన్ని ఆపాలి. ద బీజేపీ షుడ్ రిస్ట్రెయిన్ ఇట్స్ ఫంక్షనరీస్ ఫ్రమ్ లేబులింగ్ ప్రొటెస్టర్స్ యాజ్ యాంటీ నేషనల్స్. బీజేపీ కూడా తన ఫంక్షనరీస్‌ని, అంటే తన యొక్క పార్టీ మెంబర్స్, ఈ ప్రొటెస్టర్స్‌ని యాంటీ నేషనల్స్ అని చెప్పి లేబుల్ చేస్తున్నారు. గవర్నమెంట్, బీజేపీ వాళ్ళకి మొదటి నుంచి ఇది అలవాటే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు యాంటీ నేషనల్స్, వాళ్ళు దేశానికి వ్యతిరేకులు అని చెప్పి లేబుల్ చేస్తుంటారు, చెప్తూ ఉంటారు. అది ఆపాలి. రిస్ట్రెయిన్ అంటే కంట్రోల్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం. ఓకే. లేబులింగ్ అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని లేబుల్ చేయడం. లేబుల్ వేస్తాం చూడండి, లేబుల్ వేస్తాం అంటే ముద్ర వేయడం అనమాట. ఎలా ముద్ర వేస్తున్నారు? ప్రొటెస్టర్స్ పైన యాంటీ నేషనల్స్ అని ముద్ర వేస్తున్నారు, రైతుల పైన. అది ఆపాలి. ద ఫార్మర్స్ హూ ఆర్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై సెవెరల్ ఆర్గనైజేషన్స్, రకరకాల ఆర్గనైజేషన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి ఫార్మర్స్‌కి. దే మస్ట్ అరైవ్ ఎట్ ఏ కామన్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ టాక్స్ విత్ ద గవర్నమెంట్. ఒక ఆర్గనైజేషన్ కాదు, మల్టిపుల్ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ లీడ్ చేస్తున్నాయి ఈ నిరసనని. వాళ్ళందరూ ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చి గవర్నమెంట్‌తో డిస్కషన్స్‌కి రావాలి. Having been successful in winning the attention of the government and the larger society towards their grievances, the farmers must now suspend their protest, including the plan for a tractor rally in Delhi on Republic Day. సో ఫార్మర్స్ బేసికల్‌గా గవర్నమెంట్ అటెన్షన్‌ని సాధించడంలో సక్సెస్‌ఫుల్ అయ్యాయి. అలాగే సొసైటీ యొక్క అటెన్షన్ వాళ్ళ వైపు, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్, మేము ఇలా ఇన్ని బాధలు పడుతున్నాము మీరు చూడండి అని చెప్పి సొసైటీ కూడా వాళ్ళ గురించి ఆలోచించుకునేలా చేయడంలో కూడా ఫార్మర్స్ సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఇప్పుడు ఇది చాలా బ్యూటిఫుల్. ఇది హ్యావింగ్ బీన్ సక్సెస్‌ఫుల్, దీన్నే పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటారు. ఇంగ్లీష్ మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటాం. హ్యావింగ్ బీన్ సక్సెస్‌ఫుల్, అది సాధించి. అంటే మీకు ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, హ్యావింగ్ సీన్ ఆల్ మూవీస్ ఆఫ్ రాజమౌళి అని అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? రాజమౌళి మూవీస్ అన్ని ఆల్రెడీ చూసేసి ఉండడం వల్ల ఆల్రెడీ చూసేసి అని వస్తుందన్నమాట. తర్వాత సురేష్ అని నా పేరు పెట్టాను అనుకోండి, ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ నెక్స్ట్ మూవీ. ఆల్రెడీ అన్ని మూవీస్ చూసేసి ఉన్నాడు. సో ఎప్పుడు ఏ మూవీ వచ్చినా వదలడు. సో రాజమౌళి నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను.
అనే సెన్స్ వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుందంటే నేను బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నాకే నచ్చలేదు నా ఎగ్జాంపుల్. బట్ ఎనీవే ఇది చూడండి. ఆల్రెడీ గవర్నమెంట్ యొక్క అటెన్షన్‌ని, సొసైటీ యొక్క అటెన్షన్‌ని తమ వైపు రప్పించుకోవడంలో సక్సెస్‌ఫుల్ అయిన రైతులు అని చెప్పారు. సో, ఇదంతా ఎవరికి వర్తిస్తుంది? రైతులకి. సో, దిస్ ఎంటైర్ పోర్షన్ హావింగ్ బీన్ నుంచి ఇక్కడి వరకు ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎన్ యాడ్జెక్టివ్. ఇది మోడిఫై చేస్తుంది. ఎవరిని మోడిఫై చేస్తుంది? ఫార్మర్స్‌ని. సో, దీన్నేమంటారంటే పార్టిసిపుల్ అంటారు. ఎటువంటి పార్టిసిపుల్? పర్ఫెక్ట్ పార్టిసిపుల్. సో, ఇది గ్రామర్‌లో డీటెయిల్డ్‌గా ఇంగ్లీష్ క్లాసెస్‌లో ఇవన్నీ కవర్ చేస్తాను. బట్ ఇక్కడ అవసరం లేదు. నాకు సెంటెన్స్ చూడగానే టెంప్టేషన్ వచ్చింది అది చెప్దామని. బట్ ఎనీవే లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ద ఫార్మర్స్ మస్ట్ నౌ సస్పెండ్ దేర్ ప్రొటెస్ట్. ఇప్పుడు ఫార్మర్స్ వాళ్ళ ప్రొటెస్ట్‌ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అంటే టు స్టాప్ సంథింగ్ టెంపరరీలీ. ప్రొటెస్ట్ అంటే నిరసన. ఇంక్లూడింగ్ ద ప్లాన్ ఫర్ ఎ ట్రాక్టర్ ర్యాలీ ఇన్ ఢిల్లీ ఆన్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజు వాళ్ళు ప్లాన్ చేసుకున్న ట్రాక్టర్ ర్యాలీని కూడా వాళ్ళు సస్పెండ్ చేయాలి. ది కన్సల్టేషన్స్ ఆన్ 3 లాస్ అండ్ రిఫార్మ్స్ ఇన్ జనరల్ మస్ట్ టేక్ ప్లేస్ ఇన్ అన్ అంబియన్స్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ స్పిరిట్ ఆఫ్ గివ్ అండ్ టేక్. ఇప్పుడు ఈ 3 చట్టాల పైన, రిఫార్మ్స్ పైన జరిగే కన్సల్టేషన్స్, చర్చలు, సంప్రదింపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిఫార్మ్స్ ఇన్ జనరల్ 3 లాస్ అండ్ రిఫార్మ్స్ ఇన్ జనరల్. జనరల్‌గా ఈ రిఫార్మ్స్ పైన జరిగే కన్సల్టేషన్స్ అనేవి ఎక్కడ జరగాలి? ఇన్ అన్ అంబియన్స్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ స్పిరిట్ ఆఫ్ గివ్ అండ్ టేక్. మ్యూచువల్ ట్రస్ట్ అంటే ఒకళ్ళపైన ఒకళ్ళకి నమ్మకం కలిగే వాతావరణంలో జరగాలి. అటువంటి వాతావరణాన్ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. రైతుల నమ్మకాన్ని ప్రజలు పొందాలి. ప్రభుత్వం పొందాలి. ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని రైతులు కూడా పొందాలి. అలాంటి మ్యూచువల్ ట్రస్ట్ ఉన్న ఎన్వైర్న్మెంట్‌లో డిస్కషన్ జరగాలి. అండ్ స్పిరిట్ ఆఫ్ గివ్ అండ్ టేక్. మీరేం చెప్పినా మేము ఇదే అడుగుతాం అనే మోడల్‌లో వెళ్తే ఏది ముందుకు వెళ్ళడం జరగదు. గివ్ అండ్ టేక్ పాలిసీ ఉండాలి. సరే, ప్రభుత్వం మన మంచి కోసమే చెప్తుంది. మనం కూడా విందాంలే అని రైతులు అనుకోవాలి. అరే, రైతులు నిజంగానే బాధపడుతున్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకుందామని ప్రభుత్వం అనుకోవాలి. ఈ రకంగా గివ్ అండ్ టేక్ పాలిసీతో చర్చలు జరగాలి. మొండిగా ఉంటే దానికి సొల్యూషన్ ఎప్పటికి రాదు. ద టాక్స్ మస్ట్ బి వితౌట్ ప్రీ కండిషన్స్. ఈ చర్చలు కూడా వితౌట్ ప్రీ కండిషన్స్, ముందేవి కండిషన్స్ పెట్టి వెళ్ళకూడదు. మీరు ఒప్పుకుంటారంటేనే చర్చలకు వస్తాం. అప్పుడు చర్చలు ఎందుకు జరపడం? మనం అనుకున్నదంతా ఒప్పుకుంటానంటేనే చర్చలకు వస్తామంటే చర్చలు జరపడమే వేస్ట్ కదా! చర్చలు అనేది డిస్కషన్ కోసం, ఓపెన్‌నెస్ కోసం. రైట్. ప్రీ కండిషన్స్ ఏమీ లేకుండా చర్చలు జరగాలి. రెండోది, బట్ విత్ అన్ అగ్రీడ్ ప్రిమైస్ దట్ ద అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ కెనాట్ బి లెఫ్ట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్. కానీ ఒక ప్రిమైస్ ఉండాలి. ఏంటా ప్రిమైస్? అగ్రికల్చర్, ఫార్మర్స్ మీరు కంప్లీట్‌గా మార్కెట్ ఫోర్సెస్ యొక్క మెర్సీకి వదిలేయకూడదు. అంతా ప్రైవేట్ ఫోర్సెస్‌కి కంప్లీట్‌గా వదిలేస్తే అగ్రికల్చర్ నాశనం అయిపోవచ్చు. మేము పూర్తిగా నష్టపోవచ్చు. చిన్న, సన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఉంటాయి అనే భయాలు రైతులకు ఉన్నాయి ఈరోజు. కాబట్టి కంప్లీట్‌గా మార్కెట్ ఫోర్సెస్ మెర్సీకి వదిలేయకూడదు అనే ప్రిమైస్‌తో మొదలుపెట్టాలి. మీరు ప్రైవేటైజేషన్ తేవచ్చు, కానీ రెగ్యులేషన్ ఉండాలి. గవర్నమెంట్ కూడా ఎలా రైతులను ప్రొటెక్ట్ చేస్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఆ రకంగా మాట్లాడుతున్నారు. కెనాట్ బి లెఫ్ట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్ అండ్ ద కరెంట్ క్రాప్ అండ్ రెమ్యూనరేషన్ ప్యాటర్న్స్ ఆర్ నాట్ సస్టైనబుల్. 2 విషయాలున్నాయి. రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్ ఏంటి? ప్రైవేట్ సెక్టర్‌కి ఎక్కువగా అవకాశం ఇస్తే మనం రేపు పొద్దున్న నష్టపోతామేమో. వి కెనాట్ లీవ్ ఎవ్రీథింగ్ అట్ ద మెర్సీ ఆఫ్ ప్రైవేట్ ఫోర్సెస్. మార్కెట్ ఫోర్సెస్‌కి వదిలేయడానికి లేదు. గవర్నమెంట్ ఇంటర్‌వీన్ అవ్వాలి. గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి రైతులకి అనేది రైతుల వైపు నుంచి ఉన్న జెన్యూన్ డిమాండ్. అది యాక్సెప్టెడ్. అలాగే రైతులు కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రెజెంట్ ఏవైతే క్రాప్ ప్యాటర్న్స్, రెమ్యూనరేషన్ ప్యాటర్న్స్ ఉన్నాయో దే ఆర్ నాట్ సస్టైనబుల్. అవి నిలబడవు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎంతసేపు కూడా వరి మరియు గోధుమలు మాత్రమే పండిస్తున్నారు. వరి, గోధుమలు 2 ఎస్పెషల్లీ వరి చాలా ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. పంజాబ్‌లోను, హర్యానాలోను ఇప్పటికే గ్రౌండ్ వాటర్ టేబుల్స్ చాలా వరకు ఎంప్టీ అయిపోయాయి. భూగర్భ జలాలు లేవు, ఇంకిపోయాయి. భవిష్యత్ తరాలకి వాటర్ లేని వచ్చే పరిస్థితి ఉంది పంజాబ్‌లో. ఇప్పటికే అగ్రికల్చర్ సైంటిస్టులు చాలా మంది చెప్తున్నారు. మీరు ఆ 2 పంటలే అతిగా పండించడం వల్ల సమస్యలున్నాయి. వాటిని ఆపాలి. క్రాప్ రొటేషన్ జరగాలి. వేరే మిక్స్డ్ క్రాప్స్ చేయాలి. వేరే క్రాప్స్ వేయాలి. ఎక్కువగా వాటర్ తీసుకొని క్రాప్స్‌ని పండించడం మొదలు పెట్టాలని చెప్పి ఆల్రెడీ అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తున్నారు. కరెంట్ క్రాప్ ప్యాటర్న్స్ అనేవి సస్టైనబుల్ కాదు. అలాగే రెమ్యూనరేషన్ ప్యాటర్న్స్, ఇప్పుడు వాళ్ళకొస్తున్న ఆదాయం కూడా సరిపోదు. ఇదే రకంగా వస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో సఫర్ అవుతారు. సో, రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక పాయింట్ ఉంది. అలాగే ఓవరాల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సస్టైనబుల్ కాదనే విషయాన్ని వాళ్ళు గమనించాలి. రెండోది, మార్కెట్ ఫోర్సెస్‌కి అన్నీ వదిలేయడం అనేది రైతులకు అన్యాయం చేస్తుందని ప్రభుత్వం గమనించాలి. వీటిని బేసిక్ ప్రిమైస్ కింద పెట్టుకొని చర్చలు జరపాలి అని చెప్తున్నారు. దిస్ రిక్వైర్స్ బోత్ సైడ్స్ టు బి మోర్ ఓపెన్ మైండెడ్. దీనికి ఏం కావాలి? 2 వైపుల నుంచి కూడా ఓపెన్ మైండెడ్‌నెస్ అనేది ఉండాలి. దే హావ్ బీన్ సో ఫార్. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారో దానికంటే ఎక్కువ ఓపెన్ మైండెడ్‌గా వాళ్ళు ఉండాలి. ఎ పాజ్ ఆఫ్ ద లాస్ కెన్ బి హెల్ప్‌ఫుల్. దీనికి ఈ చట్టాల్లో చిన్న పాజ్, ఒక స్వల్ప తాత్కాలిక విరామం ఇవ్వడం అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. హెల్ప్‌ఫుల్ అయ్యే అవకాశం ఉంది.
అని చెప్తున్నారు. సో, సమ్మరైజ్ చేయమని అడుగుతున్నారు. నేను మర్చిపోతున్నాను రోజుని. సో, లెట్ మీ సమ్మరైజ్. సో, చాలా సింపుల్ అమ్మ. అగ్రికల్చర్ రిఫార్మ్స్ కోసమని ప్రభుత్వం 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ 3 చట్టాలుకి వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తపరుస్తున్నారు. గత 1 మంత్ పైగా నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రభుత్వం రకరకాల చర్చలు చేస్తోంది. కానీ రైతులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. రైతులు అడిగిన దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏమైందంటే అల్టిమేట్‌గా 18 నెలల పాటు మేము సస్పెండ్ చేస్తాము అని చెప్పి ముందుకొచ్చింది. అయినప్పటికీ కూడా దానికి కూడా రైతులు యాక్సెప్ట్ చేయట్లేదు. సో, ఎడిటోరియల్ ఏం చెప్తోందంటే ఇది చాలా సంక్లిష్టమైన విషయము. రైతుల మంచి కోసమే ప్రభుత్వం ఒక పని చేసిందని చెప్తున్నప్పటికీ రైతులు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అట్‌లీస్ట్ ప్రభుత్వం 18 నెలల పాటు దాన్ని ఆపుతానని అన్నప్పుడు రైతులు మాక్సిమలిజంకి వెళ్ళకుండా మేము అనుకున్నదే అవ్వాలి, అనుకున్నది అయ్యేంత వరకు కంటిన్యూ అయిపోతాము. ఎక్సెస్ వెళ్ళకుండా ఒక స్టెప్ తగ్గి రైతులు గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసి చర్చలకు ముందుకు రావాలి. ఆ చర్చలు కూడా ఒక మ్యూచువల్ ట్రస్ట్ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లో జరగాలి. సో, ప్రభుత్వం రైతుల యొక్క ట్రస్ట్‌ని గెలుచుకోవాలి. రైతులు కూడా సరే ఓపెన్ మైండెడ్‌తో ఉంటారనే విషయం ప్రభుత్వానికి కన్వే చేయాలి. ఈ ఈ చర్చలు కూడా ఏ రకంగా జరగాలంటే ఒక ఓపెన్ మైండెడ్‌నెస్‌తో మేమనుకున్నదే జరగాలనే మొండితనంతో కాకుండా ఓపెన్ మైండెడ్‌నెస్‌తో చర్చలు జరిగితే ఎలాగో 18 నెలల పాటు టైముంది. ఈ ఈ టైంలో రకరకాలుగా చర్చలు జరిగి ఒక పొలిటికల్ కన్సెన్సస్ రాజకీయంగాను, ప్రజల పరంగాను ఒక ఏకాభిప్రాయం వస్తుంది. ఏకాభిప్రాయం వస్తే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకేం ఉండవు. ప్రాబ్లమ్ అంతా అదే రైతులకి చెప్పకుండా, ఎవరితోని డిస్కషన్ చేయకుండా టక చేసేసింది గవర్నమెంట్. అందువల్ల రైతులు సఫర్ అయ్యారు. సో, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డిస్క్రిప్షన్‌లో ఉన్న నా వీడియో చూడండి. యూ విల్ హావ్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ థిస్. టేక్ కేర్. బై.